చిన్ను ఏం చేస్తున్నావు? ఏమాట ఏంట్రా? ఏం చేస్తున్నావు? అవన్నీ టెడ్డీ బేర్స్ అన్నీ అవి టాయ్స్ అన్నీ తీసుకొచ్చినావు. ఆడుకుంటున్నావా? మార్కెట్ పెట్టినట్టు పెట్టినావు మొత్తం టాయ్స్ అన్నీ కూడా. లేదమ్మా, ఇవన్నీ బాగా ఊడిపోయినాయి అమ్మ, అందుకే పెట్టుకుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మరడా హోమ్. బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే చాలా చాలా బాగున్నాను. టైం అయితే ఈవినింగ్ 5:30 అవుతుంది. టీవీ చూస్తున్నాను. టాయ్స్ అన్నీ పెట్టాడు. టాయ్స్ అన్నీ పెట్టేశాడు అనమాట. మొత్తం టాయ్స్ అన్నీ పెట్టేసి ఆడుతున్నాడు. టీవీలో అయితే కామెడీ స్టార్స్ అని వస్తుంది ప్రోగ్రాము. కామెడీ స్టార్స్ ప్రోగ్రామ్ వస్తుంది. అదే కొంచెం నేనైతే ఈవినింగ్ కొంచెం అంటే మార్నింగ్ అయితే పల్లీలు కొంచెం ఉడకబెట్టాను అనమాట. పచ్చి శనగలు అంటారు కదా, పల్లీకాయలు తెలుసు కదా, ఆ పల్లీకాయలు కొంచెం ఉడకబెట్టాను. ఆ తర్వాత డేట్స్, కొంచెం ఒక బనానా అవన్నీ కూడా తినేసాను అనమాట. ఇంకా పాలు తాగలేదు. ఇవన్నీ కొంచెం తినేసరికి ఇంకా పాలు తాగాలనిపించలేదు, అందుకే కొంచెం వెయిట్ చేస్తుంది అనమాట. ఇగో ఇవి డేట్స్ కడిగేసి, సీడ్స్ ఉంటాయన్నమాట. ఈ డేట్స్లో కొంచెం కడిగేసి లోపల గింజలు తీసేసి పెట్టేశాను. ఇవి మా హస్బెండ్కి, మా బాబు నేనైతే తినేసాము. ఆ తర్వాత కొంచెం క్యారెట్లు, డైలీ క్యారెట్లు తింటాము మేము. డైలీ క్యారెట్లు, ఒక క్యారెట్ నెక్స్ట్ కొంచెం పల్లీలు ఉడకబెట్టా అని చెప్పాను కదా, ఆ పల్లీలు ఇవి మా హస్బెండ్కి, నేను మా బాబు అయితే తినేసాము. ఇక మా హస్బెండ్ కోసం వెయిటింగ్ అనమాట. ఇవి ఇంకా పాలైతే తాగలేదు. ఇవన్నీ తినేసరికి కొంచెం కడుపు ఫుల్ అయింది. నేనైతే ఇలా ప్రతిదాని మీద కూడా కొంచెం అంటే దోమలు అవి ఏమి వాలకుండా ఇట్లా నెట్లు ఉంటాయి కదా, జల్లెడు ఉంటాయి కదా, ఆ జల్లెడ మాది పాత జల్లెడ ఉండేది, అది ఖరాబ్ అయిపోయింది. ఖరాబ్ అయిపోతే ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లేట్స్ని వీటి మీద పెట్టేస్తాను అనమాట. ఎప్పుడైనా అంతే, కర్రీస్ మీద కానీ ఏవైనా ఇట్లా కొంచెం మిగిలిన అట్లా ఏమైనా ఉన్నా కూడా వాటి మీద ఇట్లా పెట్టేస్తాను అనమాట. సరే, ఇక అన్ని రూముల్లో నేనైతే ఈవినింగ్ అయింది కదా, టైం అయితే 5:30 అవుతుంది. సరే, నేను అన్ని రూమ్లో కూడా గుడ్ నైట్లు వేసేస్తాను. కిచెన్లో అంటే మాకు దోమలు ఏం రావు కానీ జాగ్రత్త కోసం అనమాట, అందుకని ముందు కిచెన్లో అయితే గుడ్ నైట్ వేస్తున్నాను. కిచెన్లో అయితే గుడ్ నైట్ వేసాను. నెక్స్ట్ అయితే మా బెడ్రూమ్లో వేస్తాను. మా బెడ్రూమ్లో కూడా గుడ్ నైట్ వేస్తాను. మా బెడ్రూమ్లో కూడా గుడ్ నైట్ వేస్తాను. నెక్స్ట్ హాల్లో వేస్తాను. నెక్స్ట్ హాల్లో 3 రూములు అయితే గుడ్ నైట్లు వేసాను. దోమలు ఉండవు కానీ కొంచెం ఇట్లా అంటే ఎవరైనా ఇట్లా వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేస్తే మాత్రం దోమలు వస్తాయి కదా, అందుకని నేనైతే గుడ్ నైట్ ఆన్ చేశాను. దోమలు వచ్చినా కూడా కొంచెం సేఫ్టీ. ఏం చేస్తున్నావు చిన్ను? ఆడుకుంటున్నావు కానీ బనానా తిన్నావా నువ్వు? ఎందుకు? తినాలిగా. మా బాబుకి 4:30కేమో ఇచ్చా బనానా. నేను ఆ బనానా తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ మీద పెట్టాడు. అది మీకు చూపిస్తాను పదండి. ఇంతవరకు అయితే తినలేదు. ఇప్పుడు 5:30 వస్తుంది. బనానా ఇస్తే వాషింగ్ మిషన్ మీద పెట్టేసి టాయ్స్ అన్నీ పెట్టి ఆడుతున్నాడు. ఇగో బనానా చూసారా? బనానా తినకుండా వాషింగ్ మిషన్ మీద పెట్టాడు. చిన్న ఇక తిను, బనానా తినుకుంటాడు. తిన్న తర్వాత ఆడు, ముందు తినేసి ఇప్పుడు ఇస్తే చేతికి ఇస్తే తింటున్నాడు. ఏదైనా అంతే, తన తినమని చెప్తే మాత్రం తినడు. చేతికి ఇచ్చి తినిపిస్తే తప్పించి తినడు. దాదాపుగా అయితే తినే విషయాల్లో మాత్రం చాలా దూరంగా ఉంటాడు. ఇక ఇప్పుడు తోలు తీసి ఇప్పుడు తింటున్నాడు. వీళ్ళు తీసి అదో హాయ్ చెప్తున్నాడు మీకు. నేను చెప్పే ముందలకే హాయ్ చెప్తున్నాడు మీకు. ఇందాక నుంచి తినమంటే ఏం చేసావు మరి? ఆడుతున్నావా? అది తీసుకెళ్ళి వాషింగ్ మిషన్ మీద పెట్టావా? తినాలిగా, టైంకి తిని ఆడుకోవాలిగా.
తినమంటే ఆ స్టిల్స్ ఆ ఫోల్డ్ చూడండి కొంచెం ఇట్లా ఇట్లా అంటున్నాడు. తిను ఫాస్ట్గా తిను. ఈవినింగ్ స్నాక్స్ అయిపోయిందా ఫ్రెండ్స్? తినేసారా? ఈవినింగ్ స్నాక్స్ అయిపోయిందా? మా అయితే అయిపోయినాయి. పాలు అప్పుడే తాగాలి. అంటే ఉడకబెట్టిన పల్లీలు, క్యారెట్, డేట్స్, బనానా ఇవి తినేసరికి కడుపు అయితే ఫుల్ అయిపోయింది. ఇంకా పాలు అయితే నేనైతే డౌట్ అయ్యి మా బాబుకి, మా హస్బెండ్కి అయితే, మా హస్బెండ్ ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, వచ్చిన తర్వాత తనకి మా బాబుకి పోస్తాను. నాకైతే ఇంకా తాగాలనిపించలేదు, అందుకే తాగలేదు. అయిపోయిందా చిన్ను? అవన్నీ ఎందుకు తీసావు? మరి టాయ్స్ ఎందుకు తీసావు? ఆ ఇల్లు చూపించు ఒకసారి ఇటు. నేను అది డీమార్ట్లో ఇష్టపడి కొనుక్కున్నాను అనమాట ఆ ఇల్లు. నాకు కూడా టాయ్స్ చాలా ఇష్టము, బొమ్మలంటే. అది డీమార్ట్లో నేను తీసుకున్నాను అనమాట. ఇష్టమైన ఇల్లు బాగా నచ్చి తీసుకున్నాను నేను. మా బాబు అయితే షిప్ తీసుకున్నాడు. ఇల్లు అయితే బాగా నచ్చింది నాకైతే. ఏది ఒకసారి వచ్చేదికి ఇల్లు అయితే ఇష్టంగా తీసుకున్నాను నేను. నాకు చాలా నచ్చింది, బాగా నచ్చింది. విల్లా ఉంది, ఇల్లు అయితే సూపర్ ఉంది, బాగా నచ్చి తీసుకున్నాను మా బాబు కోసమే. చాలా బాగుంది. ఇవన్నీ తనే మొత్తం ఇట్లా నెంబర్స్ ఇస్తారు కదా, పజిల్ లాగా ఇస్తారు కదా, అవన్నీ తనే కట్ చేసుకుని తనే మొత్తం సెట్ చేస్తాడు. ఏదైనా సరే పజిల్ చూసి మొత్తం సెట్ చేస్తాడనమాట తను ఒక్కడే ఓన్గా. నా హెల్ప్ కూడా తీసుకోడు, తనే చేస్తాడు మొత్తం, బాగా చేస్తాడు. ఇది వచ్చింది తీసుకో. తిన్నావా? ఆపిల్ అక్కడ పెట్టేసి. డస్ట్బిన్లో పెట్టు మమ్మీ, డస్ట్బిన్లో పెట్టు. ఇంకా 5:30 అయితే అవ్వలేదు, 5:30 కావస్తుంది. చల్లగా ఉంది బయట అయితే. బయట అయితే వ్యూ అది. మాకు మొత్తం గ్రిల్సే అనమాట, క్లోజ్ చేసి ఉంటుంది గ్రిల్స్తో కంప్లీట్గా. పైన టాప్ నుంచి కూడా మొత్తం కంప్యూటర్ గ్రిల్స్తో క్లోజ్ చేసి ఉంటుంది. ఇవైతే మా నీళ్ళు కాబెట్టే బిందె అది. ఇది నేను నీళ్ళు కాబెట్టుకుంటాను డైలీ ఇందులోనే. అది మా మెయిన్ రోడ్ వచ్చేసి అయితే అది కింద కనిపిస్తుందా మీకు? అది రోడ్ అన్నమాట, మెయిన్ రోడ్ అది మాకు. కానీ డస్ట్ బాగా వస్తుంది మాకు. బాల్కనీ అయితే మెయిన్ రోడ్డుకు ఉంది బాల్కనీ, మాది వెస్ట్ ఫేస్. విపరీతమైన డస్ట్ వస్తుంది అసలు. ఈ డైలీ ఎంత క్లీన్ చేసినా కూడా ఇక అట్లనే ఉంటుంది అనమాట. ఆ వాష్ బేషన్ అవన్నీ కూడా మొత్తం డస్ట్ పడతాయి. మెయిన్ రోడ్ కదా, వెహికల్స్ అన్నీ వెళ్తుంటాయి కదా, ఆ డస్ట్ అంతా కూడా ఇట్లా పైకి లేస్తుంటుంది. ఇంకా కింద కన్నా పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి ఇంకా డస్ట్ ఎక్కువ వస్తుంది. లిఫ్ట్ సౌండ్ వినపడుతుంది, ఎవరో వస్తున్నట్టుంది. మా హాల్ పక్కనే, అంటే మా హాల్కి గోడ ఉంటుంది కదా, గోడ కానుకొని స్టెప్స్ ఉంటాయన్నమాట. ఆ స్టెప్స్ పక్కనే లిఫ్ట్ ఉంటుంది. ఎవరైనా వస్తున్నా పోతున్నా కూడా కొంచెం లిఫ్ట్ డిస్టర్బెన్స్ ఉంటుంది. కొంచెం వీడియో చేయడానికి కూడా నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఏం చేస్తున్నావు చిన్ను? నేను టవర్ కడుతున్నాను. ఏం తాళ్ళు కడుతున్నావు? ఏం చేస్తున్నావు? ప్లేన్కి ఇవన్నీ పెట్టి టవర్ చేస్తున్నాను. టవర్ చేస్తున్నావా? ఏం టవర్ చేస్తున్నావో ఏమో. బిల్డింగ్ టవర్. ఓకే ఓకే. ఈ జాకీ ఏది? అక్కడ అనుకున్నాను. పడుకోబెట్టావా? మా చిన్నుకి ఇష్టమైనటువంటి టెడ్డీ బేర్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టము జాకీ. దీన్ని ఎన్నిసార్లు నేను కుట్టానో, ఇగో మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయింది. ఎన్నిసార్లు కుట్టాను నేనైతే దీనికి నిక్ నేమ్ అయితే జాకీ అని పెట్టిండు. చిన్ను పట్టుకో, చూసారా జాకీ. ఆ టవర్ది మరి జాకీని చూపించు.
జాకీ జాకీ హాయ్ హాయ్ చెప్పు హాయ్. జాకీని పడేస్తే దెబ్బ తగులుతుంది పాపం, అది కూడా బాధపడుతుంది. బాధపడుతుంది పాపం. కిచెన్లోకి అయితే వచ్చాను. మా బాబుకి కొంచెం పాలు కాబెట్టేసి పోస్తాను. తర్వాత అయితే మళ్ళీ ఇక తాగడు, ఇంకా అసలే తినడు. ఇంకా తొందరపడి మనం పుష్ చేస్తే తప్పించి లేకపోతుంటే తినడు, తాగడు. ఆట మీద పడితే ఇంకంతే. బాబుకి అయితే కొంచెం పాలు కాబట్టి పోస్తాను. మా బాబుకి అయితే పెడాష్యూర్ 7+ వాడతాను నేను. అదే వేస్తాను పాలు. మా ఇంట్లో అయితే టీ ఉండదు, అందరం పాలే తాగుతాం. మా నాని, మా చిన్ను, నేను ముగ్గురం కూడా పాలే తాగుతాం. మాకు అసలు టీ తాగడం తెలియదు అసలుకి. మాకు చిన్నప్పటి నుంచి అంతే. అంటే మా హస్బెండ్ తాగుతాడు కానీ ఇంట్లో అయితే టీ చేయను నేను. ఇంకా తన ఆఫీస్లో అయితే చాయ్ తాగుతాడు, పాలు తాగుతాడు. ఇంట్లో అయితే కంప్లీట్గా అందరం పాలే తాగేది. టీ అయితే అసలు లేదు. నాకు టీ చేయడం కూడా రాదు. అంటే టీ చేయడం రాదని నవ్వద్దు, అంటే అలవాటు లేదు కదా, మేము తాగం కదా, అందుకని చెప్తున్నా నేను. వేరే రకంగా అనుకోవద్దు మీరు. మా బాబుకి అయితే కొంచెం గోరువెచ్చగా పాలు కాబెట్టేసి పోస్తున్నా నేను. వేడి ఉంటే చిన్నపిల్లలు తాగలేరు కదా, కొంచెం లైట్గా వేడి చేసేసి పోస్తాను. ఈరోజు పాలు కొన్నే ఉన్నాయి, అంటే ప్యాకెట్ ఉంది కానీ కట్ చేయలేదు. మార్నింగ్ ఎక్కువ పాలు తాగేసి అనమాట, అందుకే కొంచెం ఈవినింగ్ తక్కువ అయినాయి పాలు. మా బాబుకి అయితే పాలు తీసుకుపోయి ఇస్తాను, తాగుతాడు. ఇంకా లేట్ అయినా కొద్దీ అసలే తాగడు. మళ్ళీ డిన్నర్ టైం కూడా అవుతుంది కదా, అందుకనే పాలు అయితే చిన్న తాగు పాలు తీసుకో. కానట్లేదు, గోరువెచ్చగా కాగబెట్టాను, తాగేసి. ఈరోజు పాలు కొంచెమే ఉన్నాయి, అంటే మార్నింగ్ ఎక్కువ పాలు తాగాం అన్నమాట మేము, అందుకని పాలు కొంచెమే ఉన్నాయి. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంకా లెంత్ ఎక్కువైపోతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.